ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి మా దగ్గరికి వస్తారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఒక ఆధార్ కార్డు తీసుకుంటాము ప్రూఫ్ గా, 4 రూపాయలు తీసుకుంటాం, మా ఫీజు ఏముందో తీసుకుని వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తున్నాం. మీకు ఎవరు పట్టించుకొని మిమ్మల్ని ఆయన పిల్లని చూపించు, పిల్లగాని చూపించు, మీకు సంబంధం చేసి మీరిద్దరు కలిసి ఉండాలని తాపత్రయపడే మొదటి వ్యక్తి ఎవరంటే మధ్యవర్తి. మరి ఆ మధ్యవర్తికి ఇవ్వాల్సిన పారితోషికాన్ని నువ్వు ఎందుకు ఇవ్వవు? ఒకవేళ ఇవ్వలేని టైంలో మీరేమైనా చర్యలు తీసుకుంటారా? పెళ్లి సంబంధం విషయంలో నీ గురించి నేను మంచి చెప్పిన కుటుంబ సభ్యులకు, అమ్మాయి వాళ్ళకు కావచ్చు, అబ్బాయి వాళ్ళకు కావచ్చు, అన్నీ చెప్పిన నేనే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పోయి నేను చెడు చెప్పడం బాగుంటుందా? ఒక మ్యాచ్ మీరు చూపించారనుకోండి, అంటే వాళ్ళ మీద మీ నిఘా అంటే ఎప్పుడు ఉంటుందా? వాళ్ళ పెళ్ళయ్యే వరకు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది? అమ్మ, నేనేం డిటెక్టివ్ జాబ్ చేస్తలేను. నేను మ్యారేజ్ మధ్యవర్తిని, పెళ్ళిళ్ళు సంబంధాలు చూసే మధ్యవర్తిని. మెయిన్గా ఎవరి వల్ల ఎక్కువ ఫ్లాప్ అవుతుంటాయి అంటారు? 100కు 100% తల్లిదండ్రులు అవ్వాలనే చూస్తారు. కానీ కొందరు తల్లిదండ్రులు ఎట్లుంటారు అని అంటే, ఎదుటోళ్ళకు కూడా నీ పిల్లగాడు నచ్చాలన్నా వద్దా, ఎందుకు విషయాన్ని ఆలోచించారు తల్లిదండ్రులు. ఏమనంటే మా పిల్లగాడికి ఏమైంది, బంగారం. నీ పిల్లగాడు బంగారమే అమ్మా. నీ పిల్లగాడు బంగారం అయినప్పటికీ మరి ఆ బంగారం ఎవరికి నచ్చుతలేదు కదా. ఒక పెళ్లి కోసం మనమే మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్తాం. మనకు వాళ్ళు సర్వీస్ ఇచ్చినప్పుడు మనకెంత మర్యాదగా వాళ్ళు సర్వీస్ ఇచ్చారో అంతే మర్యాదగా మన బాధ్యత ఏమిటి, మనం వాళ్ళకి ఎందుకు కంప్లీట్ అయ్యాక వాళ్ళకి ఇవ్వాల్సిన పారితోషికాన్ని ఎంతమంది ఇస్తున్నారు, మీలో ఎంతమంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఈరోజు ఏంటంటే సార్, అంటే మీ మ్యారేజ్ బ్యూరో ద్వారా మీరు ఏదైనా లైక్ వాళ్ళు వచ్చి రిజిస్టర్ అయ్యి వాళ్ళ అంతా చూపించుకొని అమ్మాయి అబ్బాయి ఓకే అనుకొని వాళ్ళకు మ్యాచ్ చూపించినప్పుడు ఏదున్నా మీ త్రూనే ఉంటుందా? అది ఎండింగ్ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు లేదు అని అంటే ఒక మ్యాచ్ చూపించగానే మళ్ళీ వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఉంటారా? చాలా మంది ఎట్లా తయారైందంటే, వాళ్ళకు దొరకకనో, లేకపోతే చుట్టాలల్లా ఎవరు చూడకనో, లేకపోతే తల్లి లేకనో తండ్రి లేకనో మా దగ్గరికి వస్తారు. ప్రాపర్టీ లేకనో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి మా దగ్గరికి వస్తారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఒక ఆధార్ కార్డు తీసుకుంటాము ప్రూఫ్గా, 4 రూపాయలు తీసుకుంటాం, మా ఫీజు ఏముందో తీసుకొని వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తున్నాం. సర్వీస్ ఇచ్చే క్రమంలో వీళ్ళు ఏంటంటే, అరే మనకు తెలియని వ్యక్తి 4 రూపాయలు తీసుకుంటున్నా లేదా పక్కన పెడితే, మీరు ఆ వ్యక్తికి ఎంతో కొంత సంబంధాలు చూపించినప్పుడు ఆయన గౌరవించుకోవాలి. ఎంతో కష్టపడితే కానీ అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా ఒక మధ్యవర్తి అనేది పక్కన పెడదాం. నీకు సంబంధాలు తీసుకొచ్చి నీకు సంబంధం చూపించి నీకు కలిసే విధంగా చేసిన ఆ మధ్యవర్తికి నువ్వు ఎందుకు పారితోషికం ఇయ్యవు? వాడు 1,00,000 మాట్లాడిండా, 50,000 మాట్లాడిండా, 1 కోటి రూపాయలు మాట్లాడిండా, అది పక్కన పెట్టు. అయ్యా ఇగో నీకు ఇవ్వాల్సింది 1,00,000 మాట్లాడినాం, ఇగో నీ 1,00,000 నీకు, నీ 50,000 నీకు, ఎంత మాట్లాడో అంత ఇచ్చేస్తే సంతోషపడతాడు కదా. మీరు ఇబ్బంది పెడితే ఆయన పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఒకవేళ ఇవ్వలేని టైంలో మీరేమైనా చర్యలు తీసుకుంటారా వాళ్ళ మీద? ఇప్పుడు అమ్మా, దరిద్రుడి మీద ఏం చర్యలు తీసుకుంటావు చెప్పు. ఏం చర్యలు తీసుకుంటావు? ఇప్పుడు ఏదో సంతకం పెట్టించుకుంటావు, మనం మాట్లాడుకున్నాము, అంటే మాట్లాడినప్పుడు దాని ప్రకారము పెళ్లి సంబంధం విషయంలో నీ గురించి నేను మంచి చెప్పిన కుటుంబ సభ్యులకు, అమ్మాయి వాళ్ళకు కావచ్చు, అబ్బాయి వాళ్ళకు కావచ్చు, అన్నీ చెప్పిన నేనే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పోయి నేను చెడు చెప్పడం బాగుంటుందా? నువ్వు ఇవ్వాల్సింది నాకు ఇస్తే అయిపోతుంది కదా. మంచి మర్యాదగా నువ్వు ఇవ్వాల్సింది నాకు ఇస్తే ఈ తిప్పలని ఉండవు కదా. అది ఎవరన్నా కావచ్చు, అమ్మాయి వాళ్ళు కావచ్చు, అబ్బాయి వాళ్ళు కావచ్చు. మధ్యవర్తికి ఇవ్వాల్సిన పారితోషికాన్ని పూర్తిగా ఇచ్చేయండి. ఇబ్బంది పెడితే మీకు ఏమీ రాదు. ఎందుకోసం అంటే, ఇక్కడ మధ్యవర్తి అనేటోడు మీకు దేవుడు. దేవుడు అనేటోడు కనిపిస్తాడో లేదో కానీ మీకు ఎవరు పట్టించుకొని మిమ్మల్ని ఆయన పిల్లని చూపించు, పిల్లగాని చూపించు, మీకు సంబంధం చేసి మీరిద్దరు కలిసి ఉండాలని తాపత్రయపడే మొదటి వ్యక్తి ఎవరంటే మధ్యవర్తి. మరి ఆ మధ్యవర్తికి ఇవ్వాల్సిన పారితోషికాన్ని నువ్వు ఎందుకు ఇవ్వవు?
ఇంక్లూడింగ్ వాళ్ళ గురించి వాళ్ళ రిలేటివ్స్ అయినా మొక్కుతారో లేదో కానీ మీరు బాగా బలంగా కోరుకుంటున్నట్టున్నారు. ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఒక కస్టమర్ కు అదే మా దగ్గరకు వచ్చిన అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆమె పెళ్ళియాలి ఆయన పెళ్ళియాలని ఎక్కువ మదన పడేది మనోవేదనకు గురయ్యేది ఒక మధ్యవర్తి మాత్రమే. తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతారో కారో కానీ మధ్యవర్తి అనేటోడే మనోవేదనకు గురవుతాడు. ఆ పిల్లగాడికి సంబంధం తీసుకురాలేకపోతే ఆయన ఎంతో బాధపడతాడు. ఆ అమ్మాయికి సంబంధం తీసుకురాకపోతే అయ్యో నా చెల్లెకు సంబంధం తీసుకురాలేకపోయినా అంత ఫీల్ అవుతాడు. నా బిడ్డకు సంబంధం తీసుకురాలేదన్నంత ఫీల్ అవుతాడు. నాకు తెలిసిన మీడియేటర్ అంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్. తను వెళ్ళిన మ్యాచెస్కో కూడా ఒక టెంపుల్కి వెళ్తే మొక్కింది అనమాట. ఏం మొక్కినవి అని అంటే ఈరోజు మ్యాచ్కి వెళ్ళినా ఆ అబ్బాయికి సంబంధం సెట్ అయితే నేను 5 కొబ్బరికాయలు కొడతా అని మొక్కింది. సో అంత జెన్యున్ గా తీసుకుంటారంటారా మీడియేటర్స్? 100% ఒక మీడియేటర్ ఖచ్చితంగా పెళ్లి చేద్దామని ఎప్పుడైతే ఫైల్ తీసుకుంటాడో ఖచ్చితంగా న్యాయం చేద్దామని చూస్తాడు. ఎవడో ఒకడు ఉండొచ్చు దరిద్రుడు, మా దాంట్లో కూడా లేరని గారు ఉన్నారు దరిద్రులు. వాడేదో పని చేస్తాడు, గంటకో పని చేసేటోడు ఉన్నాడు, పూటకో పని చేసేటోడు ఉన్నాడు, ఏదో వాడు అవసరాలకు డబ్బులు తీసుకొని మోసం చేసేటోళ్ళు మా దాంట్లో లేరని చెప్తలేరు, ఉన్నారు. కానీ నిజంగా మీడియేటర్ ఎవరు, అసలు వాడు ఏం చేస్తున్నాడు అనేది మీరు కూడా గుర్తించాలి. కస్టమరు ఒక వస్తువు కొనేటప్పుడే ఒక ప్రొడక్ట్ కొనేటప్పుడే అది ఎన్ని రోజులు పనికొస్తుంది, అది వారంటీ ఏంది గ్యారంటీ ఏంది అని ఒక బల్బు విషయంలోనో ఒక ఫ్యాన్ విషయంలోనో ఒక ఏసీ విషయంలో ఒక టేబుల్ విషయంలోనో ఆలోచించే నువ్వు మరి నీ జీవితం ఒకరికి అప్పచెప్తున్నావు అంటే నువ్వు ఎంత ఆలోచించాలా కదా. ఇక నేను తక్కువకి వస్తుంది కదా అనే సర్వీసుని తీసుకొని ఆ సర్వీస్ వల్ల నష్టపోయేది ఎవరు? మంచి జరిగితే ఎవరు మాట్లాడము. ఇప్పుడు చాలామంది ఆన్లైన్ మ్యాట్రిమోనీలు వచ్చినాయి, ఏమన్నా అంటే 1000 రూపాయల సర్వీస్ అందింది, 2000 సర్వీస్ అందింది. సరే మధ్యవర్తులకు ఇచ్చే పని లేదు, కానీ దానివల్ల మంచి జరిగినా చెడు జరిగినా ఎవరు బాధ్యులు? ఇబ్బంది పడేది ఎవరు? మరి 2000కో 3000కో నీ జీవితాన్ని అయితే పనంగా పెడతావా? నష్టపోయేది ఎవరు? ఎందుకు ఆలోచిస్తలేవు? కన్జ్యూమర్గా నువ్వు కస్టమర్గా నువ్వు సర్వీస్ తీసుకునేటప్పుడు నువ్వు ఆలోచించాలి. మేము సంబంధాలు తీసుకొస్తాం, మేము పెళ్లి చేస్తామని ఎవరికి చెప్పట్లేదు, మేము సర్వీస్ ఇస్తామని చెప్తున్నాము. సర్వీస్ ఇచ్చే క్రమంలో ఇద్దరం కూడా ప్రేమతో మాట్లాడుకోవాలి, ఇద్దరం కూడా మంచిగా మనం నడిచే దారిలో బంగారు బాట వాళ్ళు తప్ప నువ్వు నా మీద చాడీలు చెప్పడం నేను నీ మీద చాడీలు చెప్పడం వల్ల ఎవరు బాగుపడం. నేను నీ గురించి అమ్మాయి వాళ్ళకి చెప్పాలి, అబ్బాయి వాళ్ళకి చెప్పాలి. మరి అట్లనే నువ్వు కూడా నా గురించి కూడా మంచి మధ్యవర్తి అని మనం ఇద్దరం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. ఈ సమాజంలో ఎట్లుంటుంది అని అంటే నువ్వు నన్ను గౌరవించకపోయినా నేను నిన్ను గౌరవించకపోయినా పిల్లని ఎవడిస్తాడు, పిల్లని ఎవడు చేసుకుంటాడు. మేము ఎప్పుడైతే మీకు పూర్తిగా సర్వీస్ ఇచ్చినామో నువ్వు గౌరవిస్తావా లేదా ఇవన్నీ పక్కన పెట్టే కనీసం నువ్వు ఇచ్చే పారితోషికము ఎప్పుడైతే ఉంటుందో నీ ఫిక్స్ అయిన రోజు ఇవ్వడానికి నీకేం బాధ? ఎందుకంత బాధ? మీకు దొరకకనేగా మా దగ్గరికి వచ్చింది, మరి ఎందుకు ఇబ్బంది పెడతాను? ఒక మ్యాచ్ మీరు చూపించారనుకోండి, అంటే వాళ్ళ మీద మీ నిఘా అంటే ఎప్పుడు ఉంటుందా వాళ్ళ పెళ్ళయ్యే వరకు? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది? అమ్మా నేనేం డిటెక్టివ్ జాబ్ చేస్తలేను, నేను మ్యారేజ్ మధ్యవర్తిని, పెళ్ళిళ్ళు సంబంధాలు చూసే మధ్యవర్తిని. నేను మధ్యవర్తిగా నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేసి నీకు కావాల్సింది నువ్వు చేసుకుంటే అయిపోయా. నీ మీద నాకు నిఘా ఎందుకు? అనవసరమైన ముచ్చట. ఈ నిఘాల వల్ల డిటెక్టివ్ ఏజెన్సీల వల్ల సంసారాలు నిలబడాయి. సార్ ఒక మ్యాచ్ ద్వారా ఇప్పుడు మీరు చూపించారు, వాళ్ళు ఫస్ట్ మాకు నచ్చలేదండి అని చెప్పేసి, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇల్లు చూసారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటే ఏం చేస్తారు? మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ విషయం తెలిస్తే అప్పుడు వెళ్ళి అడుగుతారా మరి అమౌంట్ అడగమమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే మా దగ్గరకు వస్తారో మేము ముందుగానే చెప్తాము, అయ్యా కాంటాక్ట్ నంబర్లు కానీ మెయిల్ ఐడీలు కానీ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి నంబర్లు తీసుకోవద్దు దయచేసి అని క్లియర్గా చెప్తాం. చెప్పినప్పటికీ కస్టమర్ అనేటోడు కొంచెం కోతి లక్షణాలు ఉంటాయి. సరే పిల్లగాడు మంచోడు ఉండొచ్చు, పిల్లగాడి తండ్రి మంచోడు ఉండొచ్చు, తల్లి మంచిది ఉండొచ్చు, కానీ మామనో లేకపోతే అన్ననో అక్కనో ఈ కోతులు అనేటివి ఉంటాయి. ఈ కోతులు ఏం చేస్తాయి అంటే మంచి చేసుడు కన్నా వాళ్ళ నంబర్ తీసుకొని నీ గురించి చెడు చెప్పిండు అనుకో, వాళ్ళు మంచి చేస్తే ఏం కాదు. లేకుంటే మా తమ్ముడు లాంగా, మా తమ్ముడు డిప్రెషన్లో ఉన్నాడు, గోళీలు వేసుకుంటాడు, లేకపోతే మా తమ్ముడికి మెంటల్గా డిస్టర్బ్ ఉన్నాడు, మా తమ్ముడు సంసారానికి పనికిరాడు, లేకపోతే మా అన్న మంచోడు కాడు, మందు తాగుతాడు అని మీ ఇంట్లో చెప్పిన తర్వాత మేమేం కలపాలి, మేమేం చేయాలి? ఆమె ఏ విషయంలో మంచోడు కాదని చెప్తున్నా అంటే కొందరు ఎట్లా తయారైందంటే అన్నదమ్ముడు ఒక్కడున్నాడు అనుకో, లేట్ మ్యారేజ్ అనుకో, వాడికి పెళ్లి కాకుండా చేసినాం అనుకో, ఆస్తి మింగేద్దామని అక్కలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇక ఇప్పటికీ అట్లాంటి వాళ్ళు ఉన్నారంటారా? ఎందుకు లేరు? వైనాట్ ఉన్నారు.
తల్లులు అంటే సొంత తల్లి కాకపోవచ్చు, పిన తల్లి అయి ఉండొచ్చు, అలా రెండవ తల్లి అయి ఉండొచ్చు, అలా నాన్నకు రెండవ భార్య అయి ఉండొచ్చు. అప్పుడు ఏముంది, ఆస్తి నొక్కేద్దామని నీకు సంబంధాలు కూడా జరగొట్టేటోళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? ఉన్నారు, జరుగుతాయి, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. పిల్లగాడు బేసిక్గా మంచోడు అయితే మేము చేస్తాము, మంచోడని చెప్తాము మార్కెట్లో. మంచోడని చెప్పిన తర్వాత వీళ్ళ కుటుంబంలో వీడి చుట్టుపక్కలనే మొత్తం శత్రువులు తయారైతే మేము ఏం చేయాలి? మేము పోయి ఎవరికి చెప్పుకోవాలి? అసలు ఈ సంబంధాలు అనేటి అంటే ఇప్పుడు మీరు అన్నారు మెయిన్గా ఎవరి వల్ల ఎక్కువ ఫ్లాప్ అవుతుంటాయి అంటారు? అంటే ఎక్కువ విడిపోవడము అనేది దాదాపుగా అయితే 100కు 100% తల్లిదండ్రులు అవ్వాలనే చూస్తారు. కానీ కొందరు తల్లిదండ్రులు ఎట్లుంటారు అని అంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళు చెడగొడుతున్నామా మన పిల్లగాడికి మంచిగా చేస్తున్నామా అనేది తెలియదు. వాళ్ళ పిల్లగాడేమో బాబు మాన్ లెక్కుంటాడు, నాకేమో సౌందర్యం కావాలని ఇలా తల్లి కోరుకుంటుంది, తండ్రి కోరుకుంటాడు. లేదంటే నాకు కట్నం ఇంత కావాలని కోరుకుంటుంది, లేదంటే జాతకం ఇట్లా కలవాలని కోరుకుంటుంది. ఇవన్నీ ఆడికలు కుదురుతాయి? సాధ్యమా? ఒక బాబు మోహన్ లాంటి అబ్బాయికి ఏదో మేము మామూలుగా ఉన్న సంబంధం తీసుకొచ్చినాం, ఆ సంబంధం చేసుకోవాలి, ముందుకెళ్ళాలి అంటే నేను చెప్పింది నిజమా కాదా తెలుసుకొని ముందుకెళ్ళాలి. పిల్లగాడు ఎట్లున్నాడో దాన్ని బట్టి సంబంధాలు వస్తాయి. అంతేగాని నాకు సౌందర్యం కావాలి, నాకు కట్నం ఇంత కావాలి, మాకు జాతకం కలవాలి, ఏమన్నా స్కేల్ బట్టి కొలిస్తే నేను చేసేది ఏమన్నా వస్తువులు తయారు చేస్తున్నానమ్మా. అప్పుడు ఏమైపోతుంది? ఇండైరెక్ట్గా తల్లిదండ్రులే చెడగొట్టిన వాళ్ళు అవుతారు ఆ సంబంధాన్ని. లేట్ అయిపోయిన తర్వాత ఎవడు పట్టించుకోక రెండవ సంబంధం చేసుకునే బదులు మేము చెప్పింది ముందే వింటే ఎంతో కొంత మీరు ముందుకు వెళ్తారు కదా. ఎందుకు ఆలోచించవు? ఎందుకు నీ కొడుకు భవిష్యత్తు ఆగం చేస్తావు? ఏమన్నా అంటే మా పిల్లగాడు నీ కంటికి మంచిగా కనిపిస్తాడా మా పిల్లగాడు, ఎదుటోళ్ళకు కూడా నీ పిల్లగాడు నచ్చాలనా వద్దా? ఎందుకు ఈ విషయాన్ని ఆలోచించారు తల్లిదండ్రులు? ఏమన్నా అంటే మా పిల్లగాడికి ఏమైంది, బంగారం, నీ పిల్లగాడు బంగారమే అమ్మా. నీ పిల్లగాడు బంగారం అయినప్పటికీ మరి ఆ బంగారం ఎవరికి నచ్చలేదు కదా. మరి నచ్చకపోతే మేమేం చేయాలా ఒక మధ్యవర్తిగా? మీరు ఎందుకు అర్థం చేసుకోరు మా బాధను? అర్థం చేసుకోవాలి. ఇంకెప్పుడు మీరు రియలైజ్ కాకపోతే మాకు పోయేదేం లేదు, నువ్వే ఇబ్బంది పడతావు. ఒక మధ్యవర్తి దగ్గరికి వచ్చినావు అంటే నీకు ఎక్కడ కాకనే మా దగ్గరికి వచ్చినావు అని అర్థం. హాస్పిటల్కి ఎవరు పోతారమ్మా? మరి హాస్పిటల్కి పోతున్నావు అంటే బాగలేనప్పుడు పోయినప్పుడు మరి బ్యూరోకి వస్తున్నావు అంటే కూడా అదే పరిస్థితి. కోరికలు కావచ్చు, లేకపోతే మాకు ఇట్లాంటి సంబంధాలు, లేదంటే చాలామంది ఎట్లా తయారంటే వాడికో వీడికో ఎందుకు చెప్పాలి, వాడి ద్వారా చేసుకున్నా వీడి ద్వారా చేసుకున్నా అని చెప్పేసి ఇప్పుడు ఎవడో తోక చుట్టం పెళ్లి చేసిండు అనుకో, వాడు ఏమంటాడు అంటే ఓ నేనే పెళ్లి చేసిన వాడికి ఓడి పిల్లని ఇస్తుండే అనే ఉద్దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ బాధ ఏదైనప్పటికీ మా దగ్గరికి వచ్చిర్రు అని అంటే మేము సర్వీస్ ఇచ్చేటప్పుడు మేము చెప్పేది విని మీరు పెళ్లి చేసుకొని ముందుకెళ్తే మీకు పెళ్ళి అవుతుంది, మాకెంత మా చేసినందుకు మాకు పుణ్యము డబ్బులు రెండు వస్తాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు డాక్టర్ పలానా టైంకి గోలు వేసుకోండి, పొద్దుగల ఒకటి వేసుకోండి, మధ్యాహ్నం ఒకటి వేసుకోండి, రాత్రి ఒకటి వేసుకోండి అని చెప్తాడు. అది వేసుకున్నప్పుడే కదా తగ్గేది. అట్లనే మేము కూడా చెప్తాం కదా, నీ ఫైల్కి ఇట్లాంటి ఫైల్ వచ్చింది, ఇది పరిస్థితి అని చెప్తే వినాలి కదా. నువ్వు వినకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు? వాళ్ళ కోసమే ఆలోచిస్తావు. లేట్ మ్యారేజ్ అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకొని నువ్వు ఇబ్బందులు పడి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు ఇబ్బంది పడడానికి కాదుగా మా దగ్గరికి వచ్చింది. అర్థం చేసుకోవాలి కదా. సరే, ఇప్పుడు మీరు ఇంతగానే చెప్తున్నారు కదా, అసలు ఇవన్నీ వింటున్నప్పుడు మాకేమనిపించింది అంటే నేను ఇంతవరకు ఏమనుకున్నానంటే మ్యారేజ్ బ్యూరో అనగానే ఓకే బాగానే ఉంది కదా అని తెల్లా అనుకున్నాను. కానీ ఇంత సఫర్ ఉంటుందని నాకు ఇప్పటివరకు కూడా తెలియదు. ఖచ్చితంగా సఫర్ ఉంటుందమ్మా, ఖచ్చితంగా మాకు కూడా బాధలు ఉంటాయి. మా బాధ ఏంటి అని అంటే ఏ ఇద్దరు వ్యక్తులు కావచ్చు వాళ్ళ సంసారంలో పడాలనేదా మా బాధ. అవును, దేవుళ్ళు యాడ్ నుంచే రారు, దేవుళ్ళు భూమి మీదనే ఉంటారు. ఆ దేవుళ్ళను మీరు గుర్తించాలి. మధ్య పడితే దేవుడు, మీరు ఆ దేవుణ్ణి గుర్తించరు, ఇక మీ శని నెత్తి మీద తిరిగితే మేము ఏం చేయలేం, మాతో కాదు. ఇక ఒక 10 రూపాయలు తక్కువ ఇచ్చినా వాళ్ళు పర్వాలేదు భయ్, గౌరవించి 10 రూపాయలు ఇగో నాన్న ఇట్లా కాదు ఇట్లా అని చెప్పుకుంటే తప్పేముంది. ఉండొచ్చు ఉండకపోవచ్చు, మళ్ళీ ఇస్తాను, ఏదో ఒకటి చేయి కదా. ఒకరినొకరు గౌరవించుకో అంతే. మనకు కావాల్సింది ఏం లేదు. ఇలా తప్పుల నుంచి క్షమించుండ్రి, నేను చెప్పింది అయితే నిజాలు.